రోహిత్ తన టాలెంటులు చూపించుకుంటాడని మరి అభిజిత్ అయితే సెలెక్ట్ చేశాడు. ఇద్దరు జ్యూరీస్ వద్దన్నా కూడా తనలో ఏదో టాలెంట్ ఉందని మరి అభిజిత్ అయితే సెలెక్ట్ చేశాడు. ఈ రోజు ఆ టాలెంట్ చూపించాడు రోహిత్. తనలో ఉన్న సత్తాను చూపించాడు. తనలో ఉన్న స్ట్రెంగ్త్ చూపించాడు. ఒక గేమ్ చేంజర్ లాగా ఆడాడన్నట్టు గేమ్ ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆడాడు. సూపర్ గా ఆడాడు. తన స్ట్రెంగ్త్ చూపించాడు. అభిజిత్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నిరూపించుకున్నాడు. తన స్ట్రెంగ్త్ చూపించాడు అన్నట్టు ఇక్కడ రోహిత్, దీపక్ ఇద్దరు లీడర్లుగా ఉంటారు. వాళ్ళకి కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో బెల్ట్ పట్టి కడతారు. దానికి ఒక కీ పెడతారంట. ఆ కీ ఓపెన్ చేసుకొని వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చోవాలి. రోహిత్ టీం ఫస్ట్ గెలిచి తన సీట్లో కూర్చుంటుంది. ఇందులో మాత్రం శ్రేష్ఠి సూపర్ గా ఆడుతుంది అన్నట్టు తన టాలెంట్ ని కూడా చూపించింది. ఆ టాలెంట్ ని మెచ్చుకొని రోహిత్ లీడర్ గా శ్రేష్ఠికి ఓటపిల్ చేసుకునే అవకాశాన్ని కలిగించాడు. కానీ ఇక్కడ ఓటపిల్ చేసుకోవాలని ఇచ్చినా కూడా ఇక్కడ ఒక ట్విస్ట్ ఏర్పడింది అన్నట్టు. అదేంటి అనేది చూద్దాం. ఇక్కడ రాజకుమార్కి ఆల్రెడీ ఒక పవర్ కార్డ్ వచ్చేసింది. అదేంటి అంటే రివర్స్ ఫర్ డిసిషన్. అంటే ఎవరైనా ఏదైనా డిసిషన్ తీసుకుంటే దాన్ని రివర్స్ చేసే ఛాన్స్ ఉంది. అది ఈ రోజే లాస్ట్ అన్నట్టు. కాబట్టి జ్యూరీస్ వెంటనే నేను డిసిషన్ ఏమైనా చేంజ్ చేసుకుంటావా అని అంటారు. కానీ తెలివిగా ఆలోచించింది రాజకుమారి. ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఇందులో ఎవరు సరిగ్గా ఆడటం లేదు, ఎవరు వీక్ కంటెస్టెంట్ అని చెప్పి ఆలోచించారు. అందులో గాయత్రిని అయితే తీసేశారు. ఎల్లో కార్డ్ ఇచ్చి డేంజర్ జోన్ లో పడేస్తారు అన్నట్టు. ఎందుకంటే తను ముందు నుంచి గేమ్ సరిగ్గా ఆడటం లేదు. ఈ రోజు కూడా తన టాలెంట్ ఏం చూపించకపోవడం వలన తననైతే ఎల్లో కార్డ్ ఇచ్చి సైడ్ కూర్చోబెడతారు. కాబట్టి అందులో ఎలాంటి డిసిషన్ తీసుకోను అని రాజకుమార్ అయితే చెప్తుంది. నా కార్డు యూజ్ చేయనంటుంది. జ్యూరీస్ కూడా టెన్షన్ గా ఆలోచిస్తారు. అసలు ఏంటి ఈ అమ్మ ఏం ఆలోచిస్తుందని. అప్పుడు తన మైండ్ సెట్ ఎలా ఉందంటే తను ఏ విధంగా ఆలోచించిందంటే ఈ కార్డు నా కోసమే యూజ్ చేసుకుంటాను. చివరిలో ఎవరొకరు ఓటప్పులు చేసుకుంటారు కదా, ఆ టైంలో నా కార్డుని వాడుకొని నేనే ఓటప్పులు చేసుకుంటాను అని చెప్పేసింది. సూపర్గా అనిపించింది. తన స్ట్రాటజీ మామూలుగా లేదు. సూపర్ గేమ్ ప్లే. ఎందుకంటే తన కార్డు తను యూజ్ చేసుకుంటేనే కదా బిగ్ బాస్కి వెళ్ళేది. సూపర్గా ఆలోచించింది. సూపర్ అనిపించింది. జ్యూరీస్ కూడా వావ్ అని అన్నారు అన్నట్టు. కాబట్టి ఇక్కడ రోహిత్ శ్రేష్ఠి కోసం ఓటప్పులు చేసుకునే ఛాన్స్ ఇచ్చినా కూడా రాజకుమారి ఆ ఓటప్పుల్ని క్యాన్సిల్ చేసి తాను తన పవర్ కార్డుని యూజ్ చేసుకొని ఓటప్పులు అయితే రాజకుమారి చేసుకుంటుంది. తానైతే ఆడియన్స్ కి రిక్వెస్ట్ చేసుకుంటుంది. కానీ జ్యూరీస్ కూడా ఓట్ చేసే ఛాన్స్ వాళ్ళకు ఉందన్నట్టు. కాబట్టి శ్రేష్ఠి కూడా నిజంగానే చాలా బాగా ఆడింది కాబట్టి తన గేమ్ను మెచ్చుకొని జ్యూరీస్ అందరు కలిసి తనకి ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారన్నట్టు. సో ఇక్కడ రాజకుమారి అలాగే శ్రేష్ఠి ఇద్దరు కూడా ఓట్ అపీల్ చేసుకుంటారన్నట్టు. మరి చూడాలి ఎవరు బిగ్ బాస్ కి వెళ్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ శ్రేష్ఠి కూడా సూపర్ ఆడుతుంది. చాలా స్ట్రెంగ్త్ ఉన్న అమ్మాయి, చాలా స్ట్రాటజీ ఉంది. అలాగే రాజకుమార్ కూడా సూపర్ అనిపించింది. ఇక్కడ రోహిత్ కూడా సూపర్ గా ఆడుతున్నాడు. ఎందుకంటే తను కూడా ఆల్రెడీ ఎల్లో కార్డు తీసుకున్నాడు కాబట్టి చూడాలి ఎలా ఉంటుంది అనేది.